హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ ప్రాంతంలోని ఛాయా సోమేశ్వర ఆలయం ఎన్నో విశేషాల సమాహారం. నిరంతర నిశ్చలాకార నీడ గర్భగుడిలో కనిపించడం ఈ ఆలయ విశిష్టత. సూర్యుడి గమనంలో మార్పు ఉన్నా కూడా ఈ నీడ మారదు. తూర్పు ముఖంగా ఉన్న గర్భగృహం మధ్య నిరంతరం కదలకుండా ఉండే ఛాయను ఈ ఆలయంలో చూడవచ్చు. శివలింగంపై ఈ ఛాయ కప్పబడి ఉంటుంది. ఈ ఛాయ కారణంగా ఈ దేవాలయానికి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంగా పేరొచ్చింది. ఈ ఆలయం 11-12వ శతాబ్దం నాటిదిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఛాయా సోమేశ్వర ఆలయం కాకతీయుల కాలం నాటి శిల్పకళా సంపదకు నిలయంగా ఉంది. క్రీస్తు శకం 11-12వ శతాబ్ద కాలానికి చెందినదిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. దేవాలయాన్ని కుందూరు చోళుల కాలంలో నిర్మించారు. ఇక్కడ లభించిన ఒక శాసనం క్రీస్తు శకం 1290లో కాకతీయ ప్రభుత్వం ప్రతాపరుద్రుడి పేరు మీద ఉంది. ఆలయాన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించారు. పశ్చిమ చాళుక్యులు, కుందూరు చోళులు, కాకతీయుల కళాతృష్ణకు నిదర్శనంగా సోమేశ్వర ఆలయం నిలిచింది. మధ్యయుగపు ఛాయలతో శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకగా నల్లరాతితో చెక్కిన శిల్ప కళాకృతులతో ఆలయం ఉంటుంది. భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా చెక్కు చెదరకుండా నిర్మించారు. ఆలయానికి ముందు ఉదయ సముద్రం అనే చెరువును నాటి రాజులు తవ్వించారు. ఇప్పటికీ దాని ద్వారానే సాగునీరు అందుతోంది. ఆలయానికి తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో 3 గర్భగుడులు ఉన్నాయి. ఈ గర్భగుడులు సైతం ఒకే నిర్మాణ రీతిలో ఉన్నప్పటికీ కేవలం తూర్పు వైపునకు ఉన్న గర్భగుడిలో మాత్రమే నిశ్చల ఛాయ కనిపిస్తుంది. ఈ ఛాయా సోమేశ్వర ఆలయం వాస్తుశాస్త్ర పరంగా అద్భుతమని చరిత్రకారులు చెబుతుంటారు. ఛాయా సోమేశ్వర ఆలయం త్రికుట ఆలయంగా కూడా ప్రసిద్ధి. గర్భగుడిలో శివలింగం మీద నిరంతరం ఏర్పడే ఛాయ ఏ వస్తువుదన్న విషయం నేటికి అంతుచిక్కని రహస్యంగా ఉంది. వేదఘోషతో అలరాలిన ప్రాంతం, రాజసం ముట్టుపడిన నాటి అద్భుత త్రికుట శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం కొన్నాళ్ల క్రితం వరకు గబ్బిలాలమయమై శిథిలావస్థలో ఉండేది. ఆలయంలో పూజా క్రతువులు లేక శిథిలమై కంప చెట్లు మయమైంది. 2002లో శివదీక్ష వేసుకోవడానికి వెళ్లిన మిత్రులందరూ ఆలయ దుస్థితిని చూసి ఆలయ అభివృద్ధి కోసం కంకణబద్దులయ్యారు. శివభక్తులతో పాటు రుద్రసేన సభ్యులు ఆలయం అభివృద్ధికి నిర్ణయించుకున్నారు. 2004లో అప్పటి ప్రభుత్వం పురావస్తు శాఖ, దేవాదాయ శాఖల సహకారంతో ఆలయ పాలక వర్గాన్ని నియమించింది. అప్పటి నుంచి క్రమక్రమంగా ఆలయం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఒక అద్భుతమైన కోవెల రూపంలో శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం దర్శనమిస్తోంది. కొన్నేళ్లుగా ప్రతినిత్యం దీపారాధనతో పాటు పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు. ఆలయంలో తొలి ఏకాదశితో పాటు నిత్యాభిషేకాలు, కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, దసరా, మహాశివరాత్రి, ఉగాది వంటి పర్వదినాలను నిర్వహిస్తూ వస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా యజ్ఞాలు, మహాన్యాస సంపూర్ణ రుద్రాభిషేకాలు, కళ్యాణం, అగ్నిగుండాలు, తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆలయంలో కాయలభైరవ, కాళికామాత, అభయాంజనేయ, నటరాజస్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, లక్ష్మీదేవి, నందీశ్వర్లు వంటి విగ్రహాలు కూడా నెలకొల్పారు. ఈ ఛాయా సోమేశ్వర ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం గత ఆలయ అభివృద్ధి కమిటీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ప్రాంతంలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఆ ఆలయ మాదిరిగానే సోమేశ్వర ఆలయానికి కూడా అంతర్జాతీయ ఖ్యాతి లభించడం కోసం కృషి చేస్తోంది. ఇప్పటికే ట్యాగ్ పూర్తి కావడంతో పాటు ఆలయ చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు. యునెస్కో పరిశీలనకు పంపించి ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారిస్తే త్వరితగతిన యునెస్కో గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. చారిత్రాత్మకమైన శిల్ప సంపదలకు కెమికల్ వాష్ చేయడానికి పురావస్తు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. శిల్పాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ శిల్పాలని పూర్వవైభవం సంతరించేలా విగ్రహాలు, కట్టడాలు దెబ్బతినకుండా కెమికల్ వాష్ చేయాలి. ఇందుకోసం 12 ఏళ్ల క్రితం రూపాయలు 28 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఆలయం తేజోవంతంగా విరజల్లుతుంది.